ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమ. మనం అనుభూతి ప్రకాశంలో ఉన్నాం. 32 శ్లోకాలు చెప్పుకున్నాం. అయితే మనం ఇప్పుడు ప్రాణము అనేటువంటి దానికన్నా ఇతరమైనటువంటిది, యథార్థమైనటువంటిది ఏమిటి అన్నటువంటి తెలుసుకోవాలి. ప్రాణము అనృతము అంటున్నాడు. అంటే ప్రాణం ఋతము అని అన్నటువంటి భావంతో నారదుల వారు ప్రాణాన్ని తెలిసిపోయింది, నాకు ఆత్మ తెలిసిపోయింది అన్నటువంటి భ్రాంతిలో పడిపోయాడు. మనం కూడా భ్రాంతిలోనే ఉంటాం. ఏమాత్రం కొద్దిగా చదువుకున్నా, లేదు ఏదైనా ఒక గ్రంథాన్ని చిన్న పిసర అర్థం చేసుకున్నా నాకు తెలిసిపోయింది అన్నటువంటి భావన మనకు వెంటనే వచ్చేస్తుంది. అది సహజం, అది లోకంలో. అజ్ఞానం అనేటువంటిదే అలా ఉంటుంది. అయితే అది యథార్థం కాదు. అది ఎప్పుడు తెలుస్తుంది? యోగ్యులైనటువంటి గురువుల యొక్క కటాక్షం మన మీద ఉన్నప్పుడు మాత్రమే మనం వెళ్తూ ఉన్నటువంటి దారి సరైనటువంటిది అవునా కాదా అన్నటువంటిది మనకు తెలుస్తుంది. స్వయంగా మనం కొంత పుస్తక జ్ఞానాన్ని సంపాదించి ఆ పుస్తకాలను మనం కొంతవరకు పరికిస్తూ ఉన్నప్పటికీ కూడా మనం కొంతవరకు పొరపాటు మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సద్గురువులు, బాగా కటాక్షంతో కూడుకున్నటువంటి సద్గురువులు మనని నడిపించేటప్పుడు వాళ్ళు మనం చేస్తూ ఉన్నటువంటి పొరపాట్లను మనకి గుర్తు చేస్తారు. నాయన, నువ్వు ఇలా వెళ్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఈ మార్గం కరెక్ట్ కాదు, ఇలా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు. కారుణ్యాతిశయం దృష్ట్వా సంతుష్టో నారదో బ్రవీత్ సత్యేనైవ ఆత్మవాదీ స్యాం అనృతస్య ఆత్మతాన్ త్యజన్. అతివాది అన్నటువంటి పదం క్రితం వారం చదువుకున్నాం. అంటే నామం మొదలుకొని ఆశ వరకు ఉన్నటువంటి మాట మీద ఉన్నటువంటి భ్రాంతిని విడిచిపెట్టి వాటికన్నా ఎక్కువ విషయాన్ని మాట్లాడితే దాన్ని అతివాది అంటారని. మనం లోకంలో సాధారణంగా విద్యావంతుల్లో 3 రకాలు ఉంటారు. ఒకరు చాలా తక్కువ మందమతులైనటువంటి వాళ్ళు, 2 మధ్యమమైనటువంటి జ్ఞానం కలవాళ్ళు, 3 ఉత్తమమైన జ్ఞానం కలవాళ్ళు. ఉత్తమమైనటువంటి జ్ఞానం కలవాళ్ళు ఏమిటవుతుందంటే వాళ్ళు ఒక విషయం కన్నా గొప్ప విషయాన్ని, మీద విషయాన్ని తెలుసుకుంది ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నామం దగ్గర నుంచి ఆశ వరకు ఉన్నటువంటివి తెలిస్తే ప్రధానం కాదు, దానికన్నా ప్రధానమైనటువంటిది ప్రాణము. ప్రాణము తెలిసినటువంటి వాడు అతివాది అని చెప్పాం. ఓహో, అయితే నేను బాగానే తెలిసినటువంటి వాడిని అయ్యేను అన్నటువంటిది కలుగుతుంది. సాధారణంగా తెలిసింది అన్నటువంటి భ్రాంతి ఉంటుందని ఇందాకళ్ళనే చెప్పాను. నాకు తెలిసింది, నాకు అర్థమైంది అన్న భ్రాంతి చాలా మందికి ఉంటుంది. నిజానికి అది అర్థం కాదు. అర్థమైంది అన్నటువంటిది యథార్థం కాదు. ఎందుకు కాదండి అని అంటే, నువ్వు ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే మనకు తెలిసినటువంటి తక్కువ అన్నటువంటి తెలుస్తుంది. ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది అని తెలుస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ నారదుల వారికి ప్రాణం అనేటువంటిది యథార్థము అనుకున్నాడు. కానీ సనత్ కుమారుల వారు చెప్పారు, అయ్యా ప్రాణం ప్రధానం కాదు, ప్రాణం అనృతము, ఋతమైనటువంటి దాన్ని ఆశ్రయించు అని చెప్పారు. ఎవరైతే సత్యాన్ని ఆశ్రయిస్తారో, సత్యాన్ని ఆశ్రయించినటువంటి వాడే లోకంలోని అతివాది అవుతారు. కానీ సత్యాన్ని ఆశ్రయించినటువంటి వాడు అతివాది కాదు అని చెప్పారు. చెప్తే గురువుగారి యొక్క కారుణ్యాతిశయం దృష్ట్యా,
గురువు గారు అంత అనుగ్రహంతో చెప్తూ ఉంటే, ఆహా, నా గురించి ఇంత అనుగ్రహంతో ఇంత అభిమానంగా చెప్తున్నారు అని తెలుసుకొని సంతుష్ట నారద అబ్రవీత్. సంతోషంతో నారదుడు అంటున్నాడు, ఏమిటంటున్నాడు? సత్యేనైవ ఆత్మవాది శ్యాం, సత్యం చేతనే ఆత్మవాదిని అవుతాను. అయితే ఇక్కడ ఆత్మవాద అతివాద ఈ పదం దగ్గరికి వచ్చేసరికల్లా, సాధారణంగా మనం ఇంతకు ముందు ఈ ప్రకరణంలో మాట్లాడుతూ ఉన్నది అతివాది కోసం మాట్లాడుతున్నాం. ఇక్కడేమో ఆత్మవాది అన్నటువంటి పదాన్ని వాడారు. తేడా ఏమిటి అన్నటువంటి చూడాలి. సత్యేనైవ ఆత్మవాది శ్యాం, సత్యము చేతనే ఆత్మవాదిని అవుతాను. అనృతస్య ఆత్మతాన్ త్యజన్, అనృతత్వం అనేటటువంటి దానికి ఆత్మత్వము అనేటువంటి దాన్ని విడిచిపెట్టి అన్నారు. కారుణ్యాతిశృగిన్ దృష్ట్వా, గురువైనటువంటి సనత్ కుమారుని మిక్కిలి దయను చూచినటువంటి వాడై సంతుష్ట, సంతోషముతో కూడి నారద, నారదుడు అబ్రవీత్ పలికెను. సత్యేనైవ, సత్యము చేతనే ఆత్మవాది శ్యాం, ఆత్మయే, సత్యమే ఆత్మ అనేవాడిని అగుచున్నాను. సత్యమే ఆత్మ అని కూడా అంగీకరిస్తాను. సాధారణంగా సత్యమే ఆత్మ, అసత్యం ఆత్మ కాదు. నేను దాన్ని అంగీకరిస్తాను అని నారదుడు అంటున్నాడు. అంగీకరిస్తాను, సత్యమే ఆత్మ అనేవాడిని అగుచున్నాను. అనృతస్య, సత్యము కాని దానిని ఆత్మతాన్ త్యజన్, ఆత్మ అనేటువంటి వాదాన్ని విడిచిపెడుతున్నాను. సత్యం కానటువంటిది ఆత్మ కాదు, సత్యమే ఆత్మ అని నేను అంగీకరిస్తాను. సత్యమే ఆత్మ అని అంగీకరిస్తాను అనడం ఎందుకు? ఆత్మని తెలిసినటువంటి వాడే అతివాది, ఆత్మని తెలియనటువంటి వాడు అతివాది కాడు. అంటే ఎవరినండి క్లాసులో ఫస్ట్ మార్క్ వచ్చిన వాడు అంటారు? ఎక్కువ మార్కులు ఎవడికి వచ్చాయో, ఎవడు అన్నిట్లోని ఫస్ట్ మార్కు తెచ్చుకున్నాడో వాడిని అంటారు. అంతకు తప్పించి కొద్దిగా బాగా 60% 70% వచ్చినటువంటి వాడిని ఫస్ట్ క్లాస్ వాడు అంటారు, కానీ ఫస్ట్ మార్కు వాడు అనరు. అతివాది అనాలి అని అంటే ఆత్మజ్ఞానము కలిగి ఉండాలి, ఆత్మజ్ఞానము కలవాడే అతివాది. అందు గురించి ఆత్మవాది శ్యాం అన్నారు, నేను ఆత్మవాదిని అవుతాను అన్నారు. ఆత్మవాది అంటే ఆత్మవాది అయితే అతివాది అవుతాడు, ఆత్మవాది అయితేనే అతివాది అవుతాడు. కాబట్టి నారదుడు ప్రాణం కన్నా ముఖ్యం అడగలేదు. వాస్తవంగా నారదుడు వారు ప్రాణం కన్నా గొప్పదేది అని అడగలేదు. కానీ సనత్ కుమారుడు శిష్యుల్లో ఉన్నటువంటి శ్రద్ధ, శిష్య ధర్మ ప్రవృత్తిని చూచి ప్రాణం అసత్యము, సత్యము చేతనే అతివాదివి అవ్వాలి అని చెప్పారు. ప్రాణం అసత్యమయ్యానైనా సత్యం చేతనే నువ్వు అతివాది అవ్వాలి అన్నారు. గురువు యొక్క గొప్ప దయను చూచి నారదుడు, నేను అసత్యం ఆత్మ అనే మాట విడిచిపెడతాను, అసత్యం ఆత్మ అనేటువంటి మాటను విడిచిపెట్టి సత్యమే ఆత్మ అని తెలిసినటువంటి వాడిని అవుతాను అని అన్నాడు. ఇది ఛాందోగ్యంలో 7వ అధ్యాయంలో 16వ ఖండం. ఇక్కడి నుండి నిత్యమైన దాని అన్వేషణ మనకి కావాలి. అంటే ఇక్కడి వరకు ఉన్నటువంటి విషయం వేరు, ఇక్కడి నుంచి ఉన్న విషయం వేరు. ఇక్కడి వరకు ఉన్నటువంటి విషయం ఏమిటంటే దీనికన్నా ఇది గొప్పది, దీనికన్నా ఇది గొప్పది, దీనికన్నా ఇది గొప్పది. ఇక్కడ దేనికన్నా ఏది గొప్పది కాదు, అది ఎలా తెలుస్తుంది అన్నది కావాలి. సత్యం ఎలా తెలుస్తుంది? సత్యం ఎలాగ? సత్యం ఏమిటి? సత్యం ఏమిటి? సత్యం అంటే ఏమున్నది? సత్యం 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 కాదు. సత్యం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది, అది కావాలి. ఏషతువా అతివదతి సత్యేన అతివదతి, ఎవడు సత్యము చేత అన్నింటినీ దాటి మాట్లాడతాడో అతడే అతివాది. సనత్ కుమారుడు అన్నాడు, ఏషాతు వా అతివదతి సత్యేన అతివదతి, ఎవడు సత్యము చేత అన్నింటినీ దాటి మాట్లాడతాడో వాడే అతివాది. సోహం భగవః
సత్యేన అతివాది నీతి. నేను సత్యము చేతనే అతివాదిని అవుతాను. అయితే నేను సత్యం చేతనే అతివాదిని అవుతాను అన్నాడు నారదుడు. సత్యం త్వేవ విజిజ్ఞాసితవ్యం. సత్యాన్ని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి సత్యాన్ని? సత్యాన్ని తెలుసుకుంది మార్గం ఏమిటి? సత్యమే తెలియదగినటువంటిది అని సనత్ కుమారుడు అంటే, సత్యం భగవో విజిజ్ఞాస. సత్యాన్ని గురించి చెప్పండి స్వామి, ఎలా సత్యాన్ని తెలుసుకోవాలో చెప్పండి. గురువుని ఎందుకు ఆశ్రయించాలండి? గురువు లేకపోతే నష్టం ఏమిటున్నది? పుస్తకాలు ఉన్నాయి, హాయిగా పుస్తకాలు చదువుకుంటాం కూర్చొని. ఎప్పుడు మనకు ఖాళీ ఉంటే అప్పుడు మనం చదువుకుంటాం. చదువుకున్నప్పుడు మనకి ఒక రకంగా అర్థం అవుతుంది. అది నిజమో కాదో మనకి తెలియదు, అది యథార్థమో కాదో తెలియదు. గురువుని ఆశ్రయించామనుకోండి, అతను అంతకు ముందు ఒకని దగ్గర తెలుసుకొని ఉన్నాడు కాబట్టి అతనికి సరిగా ఆ విషయం ఏమిటో అర్థం తెలుసును కాబట్టి మనం అడిగితే మనకి సరైనటువంటి అర్థాన్ని బోధించగలిగి ఉంటాడు. అందునుంచి గురువు ఖచ్చితంగా ఉండాలి. అయితే గురువు ఉండాలి అని అన్నంత మాత్రం చేతను మనం కృషి చెయ్యక్కర్లేదు అని అర్థం కాదు. మనం స్వయంగా ప్రయత్నం కూడా చెయ్యాలి. కాకపోతే గురువు యొక్క కటాక్షం చేతను ఎలాగ తెలుసుకోవాలి అన్నటువంటిది గురువుని అడిగి గురువు దగ్గర విని తెలుసుకోవాలి. శ్రవణం చెయ్యాలి. శ్రవణం చేసి ముందుకెళ్ళాలి. ఈ సత్యఖండం నుండి అధికంగా ఉన్నది తెలియటం అనేటువంటి పదం వాడరు. ఇక్కడ సత్యం కన్నా గొప్పది ఏమిటండి? ధ్యానం కన్నా గొప్పది ఏమిటండి? మరో కీర్తి కన్నా కృతి కన్నా గొప్పది ఏమిటండి? నిష్ఠ కన్నా గొప్పది ఏమిటండి? ఇలా మాట్లాడరు. ఏది సత్యం అన్నటువంటి తెలియటమే ముఖ్యం. సత్యాన్ని తెలుసుకోవడానికి ఏమిటి కావాలి? సత్యం కన్నా విజ్ఞానం గొప్పదా? విజ్ఞానం గొప్పది కాదు, తక్కువది కాదు. విజ్ఞానం ఉంటేనే సత్యం తెలుస్తుంది, విజ్ఞానం లేకపోతే సత్యం తెలియదు. మనకి సత్యం తెలుసు అని మనం అనుకుంటున్నాం. మనకి ఎంత తెలుసు? మనం ఎంత చదువుకున్నాం? మనం 2, 3, 4, 10, 25 పుస్తకాలు చదివినంత మాత్రాన మనం తెలుసుకున్నటువంటి వాళ్ళం అయిపోతామా? మనకి తెలియదు కదా. అందుకోసం సత్యాన్ని తెలియాలి అని అంటే విజ్ఞానం కావాలి. ఆ విషయాన్ని ఇంకా ప్రారంభిస్తారనమాట. నామ నుండి ప్రాణం వరకు తెలిసినదంతా కూడా అనృతం అయితే, ఇక్కడ సత్యం నుండి భూమ ఆత్మ వరకు నిత్యమైనటువంటి యథార్థమైనటువంటిది తెలిసి అతివాది అవుతాడు. అయితే విచారణీయం తత్సత్యం విజ్ఞానమననాదిభి ధ్యానవాన్నోక్తి మాత్రేణ బుద్ధ్యేతేతి అబ్రవీద్ గురు. ఏమండి, ఇక్కడ తత్సత్యం, ఆ సత్యము విజ్ఞానవాన మననాదిభి, విజ్ఞానము మననము మొదలైనటువంటి వారి ద్వారా విచారణీయం, ఆలోచించదగినటువంటిది. ఏమండి, విచారణీయం తత్సత్యం విజ్ఞాన మననాదిభి, విజ్ఞానము మననము మొదలైనటువంటి వాటి ద్వారా విచారించదగినటువంటిది. నా ఉక్తి మాత్రేణ, చెప్పినంత మాత్రము చేత తెలియలేడు. ఎవరికైనా మనం వేదాంతం ఇలా ఉంటుందండి, ఇది వేదాంతం అండి అని ఉపన్యాసాలు చెప్తే వినడానికి బాగుంటుంది అంతే, కానీ అది అనుభవంలోకి రాదు. అది ఎలాగా? విజ్ఞానము చేత మననము చేత. విజ్ఞానం అంటే తెలియబడ్డం, మననం అంటే దాన్ని వాడు మళ్ళీ గిరగిరా 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 తిప్పాలి. అనేక విషయాల్లో బుద్ధి ఉంటే వేదాంతం అంట పట్టదండి. వేదాంతం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు లౌకిక ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవహారాలని విడిచిపెట్టాలి. పూర్తిగా లౌకికమైనటువంటి మార్గాల్ని విడిచిపెట్టాలి. అవసరం అయినటువంటి భోజనము, నిద్ర అన్నటువంటివేవో 1-2 విషయాలు తప్పించి ఇతరత్ర విషయాలన్నీ కూడా పూర్తిగా వదులుకోవాలి. వదులుకొని ఆలోచించాలి. నేను లౌకికమైనటువంటి కర్మలు చేయాలండి, ఆ లౌకికమైనటువంటి కర్మలు ఒక పక్కన చేస్తూనే మరొక పక్కన నేను వేదాంతాన్ని కూడా మననం చెయ్యాలండి, నాకు ఆ ప్రజ్ఞ ఉన్నదండి, నేను అలా చూసిగలనండి
అది వచ్చి తెలివి తక్కువతనం, అది అమాయకత్వం. ఎందుకంటే చిత్త ఏకాగ్రత అన్నటువంటిది లేకుండా వేదాంతం అనేటువంటిది పట్టుబడదు. చిత్త ఏకాగ్రత కావాలి అని అంటే ఇతరత్ర విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఒక రకంగా మరిచిపోవాలి, జ్ఞాపకమే ఉండకూడదు. ఏమయ్యా నేను ఎక్కడికి వెళ్ళావంటే వెళ్ళానండి, ఏదో పని నుండి వెళ్ళినట్టుకున్నాను అన్నట్టుగా ఉండాలి. కానీ ఏమిటి చేశాను అన్నటువంటిది గుర్తు కూడా రానంత స్థితికి వస్తే కానీ వేదాంతం వంట పట్టదు. వేదాంతం వంట పట్టాలంటే లౌకికమైనటువంటి ప్రపంచంతో బంధం పూర్తిగా తెగాలి. తత్సత్యం, ఆ సత్యము విజ్ఞాన మననాదిభి, విజ్ఞానము మననము మొదలైనటువంటి వారి ద్వారా విచారణీయం, విచారించదగినటువంటిది. నా భుక్తి మాత్రేణ, చెప్పినంత మాత్రము చేత తెలియదు. ధ్యానవాన్, ధ్యానము కలవాడే బుద్ధి అయితే తెలియగలడు. ఎప్పుడు తెలుసుకోగలడు? ధ్యానం ఉంటేనే తెలుసుకోగలడు. ధ్యానం అంటే ఏమిటి అంటే ధారణ విషయకంగా అది మాత్రమే ఉన్నప్పుడే ధ్యానం ఏర్పడుతుంది. ధ్యానం ఏర్పడాలంటే ఆ ఆ ఒక్క విషయమే ధారణలో ఉండాలి, మిగతావన్నీ పక్కకి వెళ్ళిపోవాలి, ఇంకే విషయాలు బుర్రలోకి రాకూడదు. అలా ఉంటేనే ధ్యానం కలిగినటువంటి వాడికే తెలుస్తుంది అని గురువు సనత్ కుమారుడు అబ్రవీత్ పలికెను. సత్యాన్ని విజ్ఞానం చేత మననం చేత బాగా ఆలోచించి తెలుసుకోవాలి. సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి అని అంటే విజ్ఞానం చేతను. విజ్ఞానం అంటే దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అన్నటువంటి దాన్ని బాగా లోతుగా తెలుసుకోవటం, మననం చేయటం, తెలుసుకున్నటువంటి దాన్ని మననం చేయటం. గురువుగారు చెప్పినటువంటి దాన్ని మననం చేయాలి. మననం చేసినప్పుడు మాత్రమే అది దృఢం అవుతుంది. లోకంలోని చాలా రకాల భాష్యాలు ఉన్నాయి. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, సంప్రదాయ విరుద్ధంగా మాట్లాడుతున్నారండి అంటారు. అసలు సంప్రదాయాలంటే ఎన్నండి? ఏది సంప్రదాయం అండి? ప్రతి వాళ్ళు ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఏది సంప్రదాయం అవుతుంది? శంకరాచార్యులు వారి సంప్రదాయం సంప్రదాయమా? రామానుజాచార్యులు వారి సంప్రదాయం సంప్రదాయమా? లేకపోతే మధ్వాచార్యులు వారి సంప్రదాయం సంప్రదాయమా? అవి మూడు కూడా ప్రాచీనమైనటువంటి సంప్రదాయాలు. పోనండి, ఆ సంప్రదాయాలు మార్గాలు పక్కన పెట్టామండి. పక్కన పెట్టి ఇవాళ లోకంలోకి వచ్చాం. ఇవాళ లోకంలోకి వస్తే ఆ దయానంద సరస్వతి స్వామి వారిది ఒక సంప్రదాయం, శివానంద మహారాజు గారిది ఒక సంప్రదాయం, మరొక చిన్మయ స్వామిది మరో సంప్రదాయం, చిదానంద మహారాజుది మరో సంప్రదాయం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంప్రదాయాలు చెప్తున్నారు. మరి ఇవన్నీ ఇన్ని సంప్రదాయాలు ఉంటే నువ్వు ఏ సంప్రదాయం ప్రకారం చెప్పాలండి? ఆ మధ్యకాలంలో ఒక ఆయన అన్నారు, సంప్రదాయ భిన్నంగా మాట్లాడితే నష్టం వస్తుంది అన్నారు. అంటే అనవసరం అనుకోండి, మనం వాళ్ళని మీరు విన్నారు, అలా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఏ సంప్రదాయం ప్రకారం కరెక్ట్? అద్వైతం కరెక్టా? విశిష్టాద్వైతం కరెక్టా? ద్వైతం కరెక్టా? లేదు, ఈ మూడు కాకుండా భిన్నంగా ఇవాళ అత్యాధునికంగా చెప్పబడుతూ ఉన్నటువంటి విధానాలు ఉన్నాయి. కొంతమంది స్వామీజీలు కొన్ని మార్గాలను చెబుతున్నారు. అవన్నీ కూడా సంప్రదాయాలా కావా? వాటిని మనం అంగీకరించాలా, అంగీకరించకూడదా? ఎలాగ మనం చెప్తాం అంటే మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. భిన్నత్వం అనేటువంటిది ఎప్పుడూ మననం చేత కలుగుతుంది. బాగా ఆలోచిస్తే భిన్నత్వం కలుగుతుంది. కుమారుల భట్టికే శిష్యుడు భట్టభాస్కరుడు. అయితే ఏమిటి, ఆయన గురువు గారు చెప్పినటువంటి విషయాన్ని బాగా ఆలోచన చేసి కొత్త విషయాల్ని రాశారు. అలా చెప్పకూడదు అని ఏం లేదు, కొత్త విషయాలు చెప్పొచ్చు, పాత విషయాలనే మాట్లాడాలి అన్నటువంటిది లేదు. కొత్త విషయాల్ని మనం ఖండించాలని లేదు. అయితే కొత్త విషయాలు మూలానికి విచ్ఛేదాన్ని కలిగించేవి కాకూడదు, వేదానికి విరుద్ధంగా ఉండకూడదు, వేదానికి విరుద్ధంగా ఉన్నటువంటి సంప్రదాయాలని అంగీకరించకూడదు. అలా వేద విరుద్ధమైనటువంటి వాటిని అవైదికములు అంటారు.
వేదానికి అనుకూలంగా ఉన్నటువంటివి ఏవైనా మనం స్వీకరించవచ్చును. కాబట్టి బాగా మననం చెయ్యాలి. విజ్ఞానంతో పాటు మననం కూడా ఉండాలి. ఉంటే శ్రవణం చేసినంత మాత్రం చేత సత్యం తెలియదు. ధ్యానం చెయ్యగలిగినటువంటి వాడు మాత్రమే తెలియగలడు అని గురువు అయినటువంటి సనత్ కుమారుడు చెప్పాడు. యదా వై విజానాత్యథ సత్యం వదతి. ఎవడు తెలిసినటువంటి వాడో సత్యం వాడే పలుకుతాడు. నా అవిజానన్ సత్యం వదతి. తెలియకుండా సత్యాన్ని మాట్లాడడం అనేటువంటిది కుదరదు. తెలిస్తేనే సత్యాన్ని మాట్లాడగలడు. తెలియకుండా సత్యం మాట్లాడడం అనేటువంటిది కుదరదు. విజానన్నేవ సత్యం వదతి అని తెలిసి మాత్రమే సత్యాన్ని మాట్లాడగలడు. అనృతం వికారజాతం వాచారంభణం హిత్వా సర్వ వికారావస్థం సత్ ఏవ ఏకం సత్యం తదేవ అథ వదతి యద్వదతి అని అనృత స్వరూప నామరూపాత్మకమైనటువంటి దాన్ని విడిచిపెట్టాలి. అనృత స్వరూపమైనటువంటి అనృతమే అంటే అసత్యమే రూపమైనటువంటి నామరూపాత్మకమైనటువంటి జగత్తుని మనం విడిచిపెట్టి సత్తు ఒక్కటే, సత్యం ఒక్కటే అని తెలిసినటువంటి వాడై సత్యాన్ని పలకాలి, సత్యాన్ని మాట్లాడాలి. విజానంకేవ విజిజ్ఞాసస్వ విజ్ఞానం భగవో విజిజ్ఞాస. విజ్ఞానంతో ఏవ విజిజ్ఞాసస్వ. విజ్ఞానమే తెలుసుకోవలసినటువంటిది. విజ్ఞానం అంటే ఏమిటి అంటే చెప్తారు. విజ్ఞానం అంటే వస్తుతత్వాన్ని మనం యథార్థంగా తెలియటం. వస్తుతత్వాన్ని యథార్థంగా తెలియటాన్నే చెప్పబయ్యా అని అడిగాడు. అందువలన విజ్ఞానం తెలియాలి అని గురువు అంటే నారదుడు నేను విజ్ఞానాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు. అంటే సత్యం తెలియాలంటే విజ్ఞానం తెలియాలి. మరి విజ్ఞానం ఎలా తెలుస్తుందండి? విజ్ఞానం ఎవరి వల్ల తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? గురువుగారి దగ్గర పుస్తకాలు పట్టుకో కూర్చుంటే గురువుగారు ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి దానికి అర్థాలు చెప్తూ ఉంటే అదంతా విజ్ఞానం అవుతుందా? అది విజ్ఞానం కాదు. మనం ఇవాళ విజ్ఞానం అంటే ఏమిటనుకుంటున్నామంటే ఓ 4 పుస్తకాలు నేర్చుకుంటే విజ్ఞానం మనకు కలిగింది అనుకుంటున్నాం. అది విజ్ఞానం కాదు. సంశయించ విపర్యాసం నిరాకృత్య విశేషతః యదా జానాతి విజ్ఞానాత్ సత్యభావవాదీ భవేత్ తతః. సంశయించ విపర్యాసం నిరాకృత్య విశేషతః యదా జానాతి విజ్ఞానాత్ సత్యభావవాదీ భవేత్ తతః. సత్యవాది అవారి. ఎవరు సత్యవాది? ఎవరు సత్యాన్ని మాట్లాడేటువంటి వాళ్ళు? సత్యం ఏమిటి అంటే సంశయించ విపర్యాసం. సంశయించ సందేహాస్పదమైనటువంటిది, విపర్యాసం వ్యతిరేక భావం కలిగినటువంటిది, నిరాకృత్య ఆ రెండింటినీ విడిచిపెట్టేయాలి. లోకంలో సాధారణంగా అనేక రకాలైనటువంటి సంశయాలు ఉంటాయి. కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో సంశయాత్మ వినశ్యతి అంటాడు. అనుమానాలు ఎక్కువ అండి. ఎప్పుడు 24 గంటలు అది అలా కాదేమో, ఇదిలా కాదేమో, ఇలా చేస్తే ప్రమాదమేమో, అలా చేస్తే ప్రమాదమేమో అని ఆలోచించేటువంటి ఆలోచనలే ఎక్కువ. కాబట్టి సంశయాన్ని, సందేహాస్పదమైనటువంటి దాన్ని, విపర్యాసం వ్యతిరేకమైనటువంటి భావాన్ని రెండింటినీ విడిచిపెట్టేసి విశేషత బాగుగా విజ్ఞానాత్ విజ్ఞానము వలన యదా జానాతి ఏ విధంగా తెలియబడునో తదా అప్పుడు సత్యవాది భవేత్. అప్పుడు సత్యవాది అవుతాడు, యథార్థం మాట్లాడినటువంటి వాడు అవుతాడు. అప్పుడు యథార్థాన్ని చెప్పేటువంటి వాడు అవుతాడు. అవునా కాదా అనేటువంటి ఊగిసలాట కలిగితే సత్యం అనేటువంటిది తెలియబడదు. విజ్ఞానం వలన ఆలోచనలో అస్థిరత్వం నశించి పోతే విశేషమైనటువంటి జ్ఞానం వలన సత్యవాది అవుతాడు. బాగా విజ్ఞానం కలిగినట్టుగైతే ఆలోచనల్లో ఉన్నటువంటి అస్థిరత్వం పోతుంది. అస్థిరత్వం పోతే విశేషమైనటువంటి జ్ఞానం వలన సత్యవాది అవుతాడు. అంటే నిశ్చయ జ్ఞానం ఉంటేనే సత్యవాదిత్వం, విజ్ఞానం దృఢమైతేనే నిశ్చయ జ్ఞానం. కనుక విజ్ఞానం ముఖ్యం. అంటే విజ్ఞానం ముఖ్యం ఎందుకన్నామంటే విజ్ఞానం కానీ దృఢంగా లేకపోతే నిశ్చయ జ్ఞానం ఉండదు.
విజ్ఞానం దృఢంగా ఉంటేనే నిశ్చయ జ్ఞానం ఉంటుంది. నిశ్చయ జ్ఞానం ఉంటేనే సత్యం తెలుస్తుంది, లేకపోతే సత్యము తెలియదు. విజ్ఞాన హేతుర్మననం అన్వయ వ్యతిరేక భాక్ శ్రద్ధా మనన హేతు స్యాత్ ఆగమాచార్య వాక్యయో. విజ్ఞాన హేతుర్మననం అన్వయ వ్యతిరేక భాక్. మననము విజ్ఞాన హేతు, విజ్ఞానానికి కారణం. విజ్ఞానానికి కారణం ఏమిటండి అని అంటే మననం. మననం చేస్తేనే. మనం మననం చేయటం లేదు. అంటే అలా నేను ఎవరిని కించపరచాలని మాట్లాడటం లేదు. మనం సభ్యుల్లోని రోజుకి గంట సేపు మనం వింటున్నాం. ఏదో రోజుకో గంట సేపు విన్నాం అనుకోండి, మళ్ళీ వారం నాడు ఆ క్లాస్ వచ్చినప్పుడే ఆ ఓపెన్ చేసినప్పుడు గురువు గారు ఆ విషయం ప్రస్తావించినప్పుడే మనం గుర్తు తెచ్చుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో యథార్థానికి మనం నేర్చుకుంటూ ఉన్నటువంటి విషయాలు 6 గంటల విషయాలు. 6 గంటల విషయాల్లోని మనకు ఉన్నటువంటి సమయం రోజుకి 24 గంటల్లో పోని అన్ని మన అవసరాలకి సంబంధించినటువంటి సమయాన్ని తీసేస్తే రోజుకి ఒక 10 గంటలు మిగిలితే 6 పదుల 60 గంటలు ఉన్నాయి. 6 పదుల 60 గంటల్లోని మన 6 గంటలే నేర్చుకుంటున్నాం. 54 గంటల కాలం మనకు అందుబాటులో ఉంది. దాంట్లో ఏవైతే జటిలంగా ఉన్నాయో మళ్ళీ ఒకసారి మనకి గుర్తు తెచ్చుకుంటే పాఠ్యాంశాన్ని రేపు మనం వినడానికి సులభం అవుతుంది అన్నటువంటి ఆలోచనతో మళ్ళీ మనం చదవటం లేదు, మననం చేయటం లేదు, దాని గురించి ఆలోచించటం లేదు. ఏమిటిది? ప్రాణం అంటే ఏమిటి, అనృతం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి అన్నటువంటిది మనం మననం చెయ్యాలి. ఏమంటే మనం ఏమి ఆవేళ మనం 15 రోజుల క్రితం ఎక్కడున్నామండి, 15 రోజుల తర్వాత అక్కడే ప్రారంభించామండి. దానివల్ల మనం సరిగా అందుకోలేము. ఇది రాకపోతే మనకి నష్టం కాదు, పూర్తిగా నష్టం. మహతీ వినష్టి. వేదాంతంలో దిగిన తరువాతను దాంట్లో ఒడ్డుకి చేరకపోతే మహతీ వినష్టి, చాలా నష్టం. ఈ జన్మలోనే మనం మోక్షాన్ని పొందాలి. మరో జన్మ వరకు మనం ఆలోచించకూడదు. అసలు రావటం వచ్చాం, రాకపోతే అది వేరే విషయం. ఎవరో ఏమండి దిగలేదండి, వాడు దిగని వాడి గురించి మనకు అక్కర్లేదు. దిగాం, నదిలో దిగాం, ఇంకా స్నానం చేయవలసిందే. అంతేటప్పుడు నదిలో దిగిన తర్వాతను చలివేస్తున్నది, రేపు స్నానం చేద్దాం, ఎల్లుండి స్నానం చేద్దాం అని అనకూడదు. నది దగ్గరికి వచ్చాము, నదిలో కాళ్ళు పెట్టాము, దిగిన తర్వాత స్నానం చేసేయాలి. అలాగే మననం అనేటువంటిది ఖచ్చితంగా చెయ్యాలి. మననం అనేటువంటిదే విజ్ఞానానికి హేతు. విజ్ఞానం బాగా దృఢపడాలి అని అంటే మననం బాగా జరగాలి. దాంట్లో మనకి వచ్చింది, మన చదువుకుంటున్నటువంటి వాటిలో కూడా 2 ఉపనిషత్తులు చదువుతున్నారు. మాండూక్యోపనిషత్తు ఒకటి, ఐతరేయం ఒకటి. మాండూక్యోపనిషత్తు చాలా లోతైనటువంటి గ్రంథం. అలాగే ఐతరేయోపనిషత్తు క్రొత్త గ్రంథమే చదువుతున్నారు. 2 పుస్తకాలు. అవి 2 కాకుండా మన అనుభూతి ప్రకాశం అంటే ప్రతి ఉపనిషత్తుకి సంబంధించినటువంటి విషయాల్ని స్పృశించేటువంటి గ్రంథం. అన్ని ఉపనిషత్తుల యొక్క సారాన్ని చెప్పేటువంటి గ్రంథం అనుభూతి ప్రకాశం. మనం అలాగే సౌందర్యలహరి దగ్గరికి వస్తే అమ్మవారి యొక్క సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం కాదు, ఆంతరమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి సౌందర్యాన్ని చెప్పేటువంటిది, దాన్ని వింటున్నాం. ఇలా మనం అంటే చాలా లోతైనటువంటి విషయాల్ని మనం వింటున్నాం. మనం లోతైనటువంటి విషయాల్ని వింటూ ఆ లోతైనటువంటి విషయాలకి తగినటువంటి సమయాన్ని మననానికి కేటాయిస్తేనే మనం దాని యొక్క ప్రయోజనాన్ని పొందగలం. మననము విజ్ఞాన హేతు, విజ్ఞానానికి కారణము. అన్వయ వ్యతిరేక భాక్,
మననము అన్వయము యొక్క అన్వయ వ్యతిరేకము అనే రెండు లక్షణాలు కలిగినటువంటిది. మననం అనేటువంటి దాంట్లో రెండు లక్షణాలు ఉంటాయి. ఏమిటంటే ఆ రెండు లక్షణాలు, ఒకటి అన్వయం చెయ్యటం, అంటే ఏదైనా ఒక విషయం ఉన్నదనుకోండి, ఎలా అన్వయం చెయ్యాలి అన్నటువంటిది. అంటే లోకంలో సాధారణంగా అన్వయం కాకపోవడం ఏమిటండి అంటారు. వాస్తవంగా అన్వయం అవ్వు. మహాత్ములు రాసినటువంటి పద్యాలు శ్లోకాలు అంత సులభంగా అన్వయం అవ్వు. అయిపోయి మనం ఏదో ఒక అర్థం నా బోడితలకి మోకాలకి ముడిపెట్టేసి చెప్పేస్తాం. అలా కుదరదు. ఒక అర్థం చెప్పాలి అని అంటే ఆ అర్థానికి వెనకాతల దాని యొక్క బలం ఏమిటి అన్నటువంటిది, ఆ రాసినటువంటి వాడు ఎటువంటి భావనతో రాసాడు అన్నటువంటి దాన్ని మనం ఆలోచించి చెప్పాలి. కాబట్టి అన్వయం అనేటువంటి చాలా కష్టం. రెండు వ్యతిరేకం. మననం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏమిటి, రెండు భాగాలు ఉంటాయి. ఒకటి, మననం చేస్తూ ఉన్నప్పుడు అన్వయం జరిగింది. రెండో భాగం ఏమిటి, ఇలా కాకుండా అలా అయితే ఏమిటి అన్నటువంటి వ్యతిరేక భావం వచ్చింది. అన్వయం వ్యతిరేక భాక్. శ్రద్ధ శ్రద్ధ అనేటువంటిది మనన హేతు స్యాత్. మననానికి హేతు, విజ్ఞానానికి మననం హేతు అయితే మననానికి శ్రద్ధ హేతువు, మననానికి కారణం అవుతున్నది. ఆగమ ఆచార్యవాక్యయో. ఏమండి, ఎలాగ మీకు ఆ మననము ఆ విజ్ఞానము కలుగుతాయండి, ఆ శ్రద్ధ కలుగుతుందండి అంటే ఆగమ ఆచార్య వాక్యముల యందు మీకు శ్రద్ధ ఉన్నట్టుగైతే, అంటే గురువులు చెప్పినటువంటి మాటల మీద, అలాగే శాస్త్రం చెప్పినటువంటి విషయాల మీద మనకి నమ్మకం ఉండాలి. అంటే అవేవో పొల్లు మాటలు కావు, వాటి వల్ల నిష్ప్రయోజనం కాదు, అవి సప్రయోజనమైనటువంటి మాటలు అన్న నమ్మకం ఉండాలి. ఆగమ ఆచార్య వాక్యయో, శాస్త్రవచనముల యందు గురువాక్యముల యందు శ్రద్ధ మనన హేతువు. విజ్ఞానానికి కారణం మననము. మననము అంటే అన్వయించడము, వ్యతిరేకించడం అంటే విమర్శించడం, రెండు ఉంటాయి అనే రెండు లక్షణాలు కలిగి ఉంటుంది. శ్రద్ధ మననానికి కారణము. శాస్త్ర వాక్యములు గురువాక్యములు శ్రద్ధగా స్వీకరించి మననం చెయ్యాలి. శాస్త్ర వాక్యాల్ని గురువాక్యాల్ని శ్రద్ధగా స్వీకరించి మననం చెయ్యాలి. యదా వై మనుతే అథ విజానాతి. మననం చేస్తేనే తెలిసినటువంటి వాడవుతాడు. తెలిసిన వాడు అవ్వాలి అని అంటే యదా వై మనుతే, ఎవడైతే ఆలోచిస్తాడో, ఎవడైతే మననం చేస్తాడో వాడే తెలిసిన వాడవుతాడు. నామత్వా విజానాతి, ఎవడైతే ఆలోచించడో వాడికి ఏ విషయమూ తెలియదు, మననం చెయ్యకుండా తెలియదు. మత్వైవ విజానాతి, మననం చేస్తేనే తెలుస్తాడు. మతిస్త్వేవ విజజ్ఞాసితవ్యం. మతి, మననం అనేటువంటిదే తెలియవలసినటువంటిది, మననమే తెలియవలసినటువంటిది. అంటే నారదుడు మతిం భగవో విజిజ్ఞాస, ఓ పూజ్యుడా నాకు మతిని మననాన్ని చెప్పు అని అడిగాడు. మననాన్ని చెప్పు అని అడిగితే, మతి అంటే మననం, తర్కం, మంతవ్య విషయము, ఆదరము. మతి మననం తర్క, మంతవ్య విషయ ఆదర అని భగవత్పాదులు వారు వ్యాఖ్యానాన్ని రాశారు. మతి అంటే ఏమిటండి, మననం. మననం అంటే ఏమిటండి, తర్కం. అంటే ఇదా అదా 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 అని విచారణ చేయటం. మంతవ్యం, ఆలోచించడం, విషయానికి సంబంధించి ఆదరించడం. ఈ అర్థాల్లో మనం మతి అనేటువంటి శబ్దాన్ని వాడాలి అని చెప్పారు. ఎలా అన్వయించటం, ఎలా వ్యతిరేకించటంతోనూ బాగా తెలిస్తే మననం వలన తెలిసినటువంటి వాడు అవుతాడు. అయితే మననానికి శ్రద్ధ హేతువు. శ్రద్ధ అంటే ఏమిటి, శ్రద్ధ హేతు అంటే ఏమిటి? యదా వై శ్రద్ధ శ్రద్ధధాత్యథ మనుతే నా శ్రద్ధ ధన్మనుతే. శ్రద్ధ కలవాడే మననం చెయ్యగలడు, శ్రద్ధ లేనివాడు మననం చెయ్యలేడు. లోకంలో సాధారణంగా మామూలు విద్యార్థుల్లో కూడా గురువు గారు చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి సాయంకాలం పాఠం అంతా చదివిసినటువంటి వాడు తెల్లారి లేచి
మాస్టర్ ఏది అడిగితే అది చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు. అలా లేనటువంటి వాడు, శ్రద్ధ లేనటువంటి వాడు ఆ చెప్పింది వినేస్తాడు, ఇంటి దగ్గర పుస్తకాలు పడేస్తాడు, ఆడుకుంటాడు. ఎప్పుడో నెలాళ్ళు 2 నెలలు పోయిన తర్వాతను మాస్టర్ అడిగితే ఏమిటి చెప్పారో వాడికి గుర్తుండదు, ఎక్కడ చెప్పారో గుర్తుండదు, ఏం ఎందుకు చెప్పారో గుర్తుండదు, వాడు ఇబ్బంది పడతాడు. అలాగే మననానికి శ్రద్ధ హేతువు. శ్రద్ధధాతి యథా మనుతే శ్రద్ధదన్ మనుతే. శ్రద్ధ లేనటువంటి వాడు ఎప్పుడూ కూడా మననము చెయ్యలేడు. శ్రద్ధ లేనటువంటి వాడికి మననం జరగదు. శ్రద్ధాత్వేవ విజిజ్ఞాసితవ్యం. శ్రద్ధ అనేటువంటిదే తెలియదగినటువంటిది. శ్రద్ధనే తెలుసుకోవాలి. శ్రద్ధ ఆస్తిక్య బుద్ధి. శ్రద్ధ అంటే ఏమిటండి? ఆస్తిక్య బుద్ధి. శ్రద్ధ అంటే ఆత్మ ఉంది అని నమ్మాలి. ఉన్నది అని విచారణ చేస్తే మన యథార్థాన్ని తెలిసిన వాళ్ళం అవుతాం. ఉన్నది అని విచారణ చేయడాన్ని ఆస్తిక్య బుద్ధి అంటారు. బ్రహ్మం ఉంది అనేటువంటి నిశ్చిత జ్ఞానం అది ఉంటేనే మననం చేయగలడు. కనుక శ్రద్ధ చాలా ముఖ్యమైనటువంటిది. శ్రద్ధాయా కారణం నిష్ఠ సదా శుశ్రూషణం హి సా చిత్తైకాగ్ర్యగతిర్యాసో నిష్ఠాయా కారణం భవేత్. శ్రద్ధాయా కారణం నిష్ఠ సదా శుశ్రూషణం హి సా చిత్తైకాగ్ర్యగతిర్యాసో నిష్ఠాయా కారణం భవేత్. సత్యం తెలియాలి అని అంటే విజ్ఞానం, విజ్ఞానం కావాలంటే మననం, మననం జరగాలి అని అంటే శ్రద్ధ కావాలన్నారు. మరి శ్రద్ధ సంగతి ఏమిటండి? శ్రద్ధాయా, శ్రద్ధకు కారణము నిష్ఠ. సా నిష్ఠ. నిష్ఠ అంటే ఏమిటి? ఆ నిష్ఠ ఎల్లప్పుడూ శుశ్రూషణం హి, గురు శుశ్రూషణ రూపమైనటువంటిది. ఏమిటండి నిష్ఠ అంటే? ఏమిటండి? గురువుల్ని సేవించడం. మన గురువుల యందు తాత్పర్య భావం ఉండాలి. వాళ్ళ యందు ఎటువంటి కించిదజ్ఞమైనటువంటి భావం ఉండకూడదు. పొరపాటు ఆలోచనలు కూడా గురువుల యందు మనకు ఉండకూడదు. ఉండకుండా ఉండడాన్ని నిష్ఠ అంటారు. గురు శుశ్రూషణ రూపమైనటువంటి దాన్ని నిష్ఠ అంటారు. ఏ చిత్త ఏకాగ్రగతి, చిత్తము యొక్క ఏకాగ్రముగా ఉండడం అనేటువంటి స్థితి ఉందో అసౌ, ఆ స్థితి నిష్ఠాయా, నిష్ఠకు కారణం భవేత్. చిత్తైకాగ్ర్యాన్ని అంటే చిత్తము ఏకాగ్రంగా ఉండడాన్నే నిష్ఠ అంటారు. నిష్ఠ అంటే చిత్తం ఏకాగ్రంగా ఉండాలి. అది గురు శుశ్రూష చేసేటువంటి వాళ్ళకే సాధ్యం. ఎందుకంటే ఎక్కడ చిన్న పొరపాటు జరిగినప్పటికీ కూడా గురువు దిద్దుతూ ఉంటాడు ఆ పొరపాటు. లేకపోతే ఆ పొరపాటు అలాగా అలవాటైపోయి ఆ తప్పులు అలా చేసేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఎక్కడికెక్కడ గురువు యొక్క అనుగ్రహంతో శిష్యుడు సరైనటువంటి మార్గంలోకి వెళ్ళాలి. నిష్ఠా గురు శుశ్రూషాది. గురువులను జ్ఞానులను సేవించడం నిష్ఠ. నిష్ఠ గురు శుశ్రూషాది. గురువుల్ని జ్ఞానుల్ని సేవించడాన్ని నిష్ఠ అంటారు. బ్రహ్మ విజ్ఞానాయ తత్పరత్వం. బ్రహ్మజ్ఞానం కొరకు దాని యందే ఏకాగ్రతని కలిగి ఉండడాన్ని నిష్ఠ అంటారు. యదా వై నిష్ఠిష్టతి అధ శ్రద్ధధాతి. ఎవడైతే నిష్ఠను కలిగి ఉంటాడో అతడు శ్రద్ధ కలవాడు. నా నిష్ఠిష్టన్ శ్రద్ధధాతి. నిష్ఠిష్టన్ అంటే నిష్ఠ లేకుండా ఉన్నటువంటి వాడు శ్రద్ధ కలవాడు కాడు. అందువలన నిష్ఠాత్వేవ విజిజ్ఞాసితవ్య. నిష్ఠ అనేటువంటి దాన్నే తెలుసుకోవాలి. అంటే నిష్ఠనే తెలియాలి. అంటే సత్యం తెలియాలి అని అంటే విజ్ఞానం కావాలి. విజ్ఞానం కావాలి అని అంటే మననం ఉండాలి. మననానికి శ్రద్ధ కావాలి. శ్రద్ధకు నిష్ఠ కావాలి. ఇలా ఒకదానికి ఒకటి పరంపరగా అనుబంధంగా ఉంటాయన్నమాట. అందుకోసం
ఇవన్నీ వేరు వేరు విషయాలు కావు. సత్యం కావాలి అనుకుంటే ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉంటేనే సత్యం ఉంటుంది, లేకపోతే సత్యం ఉండదు. సుఖమస్తి ఇది ధీర్ముక్తో కృతి స్యాత్ కృతి తస్యా ప్రయోజిక తద్విహీనో యమాద్యైహీనో చిత్తైకాగ్ర్యం కరోతి. ముక్తౌ ముక్తి యందు సుఖమస్తి ధీర్ముక్తౌ కృతి తస్యా ప్రయోజిక తద్విహీనోయమాద్యైః నో చిత్తైకాగ్ర్యం కరోతి. ముక్తౌ ముక్తి యందు ధీహి బుద్ధి సుఖమస్తి ఇది సుఖము కలదు అని అంటారు. అంటే ముక్తి యందు ఉన్నటువంటి బుద్ధిని సుఖము అంటారు. ముక్తిలో ఉండేటువంటి బుద్ధిని సుఖము అనేటువంటి పేరుతో పిలుస్తారు. తస్యాహ సుఖమునకు ప్రయోజిక అనుభూతి కారణము, దానికి అనుభూతే కారణం. కృతి దాన్ని కృతి అంటారు. ఆ కృతి అనేటువంటిది సుఖానికి కారణం. తద్విహీనోయం ఆ కృతి లేకుండా ఆద్యై విజ్ఞాన మనన శ్రద్ధానిష్టలు చిత్త ఏకాగ్ర్యం చిత్త ఏకాగ్రతను కరోతి కలిగించలేవు కదా. అంటే లోకంలో చిత్త ఏకాగ్రత కావాలి. చిత్త ఏకాగ్రత కావాలంటే విజ్ఞానము మననము శ్రద్ధ నిష్ఠ చిత్త ఏకాగ్ర్యాన్ని కలిగించగలవా అంటే ఎప్పుడు కృతి ఉంటేనే కలిగించగలవు. కృతి అంటే ఏమిటి? కృతి అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటని చెప్తున్నారు అంటే అనుభూతి అని చెప్తున్నారు. అంటే అనుభూతి కారణం కృతి అంటారు. అనుభూతిని కృతి అంటారు. అనుభూతి ఉంటేనే ఏదైనా అనుభూతి ఉండాలి. ఇప్పుడు మనం వేదాంతాన్ని మననం చేస్తున్నాం, చదువుతున్నాం, కానీ మనకి అనుభూతి కలగకపోవటం వల్ల దాని యందు పెద్దగా మనం దృష్టి పెట్టడం లేదు. ఎంతసేపు శ్రవణం చేస్తున్నాం మరిచిపోతున్నాం, శ్రవణం చేస్తున్నాం మరిచిపోతున్నాం. తద్విహీనోయం ఆ కృతి లేకుండా ఆ అనుభూతి లేకుండా ఆద్యై అంటే విజ్ఞాన మనన శ్రద్ధ నిష్టలు. ఆద్యై అన్నటువంటి శబ్దము చేతను విజ్ఞానము మననము శ్రద్ధ నిష్ఠ అనేవి చెప్పబడతాయి. చిత్తైకాగ్ర్యం ఆద్యై చిత్తైకాగ్ర్యం చిత్త ఏకాగ్రతను నో కరోతి కలిగించవు కదా. అంటే ఎప్పుడూ కూడా విజ్ఞాన మనన శ్రద్ధానిష్టలు సాక్షాత్తుగా మనకి చిత్త ఏకాగ్రతని కలిగించలేవు. ఎప్పుడు కలిగించగలవు? అనుభూతి ఉంటేనే కలిగించగలవు. అంటే కృతి లేకుండా నిష్ఠ లేదు, నిష్ఠ లేకుండా శ్రద్ధ లేదు, శ్రద్ధ లేకుండా మననం లేదు, మననం లేకుండా విజ్ఞానం లేదు. అందువలన సత్యం తెలియాలి అంటే కృతి ఉండాలి. కృతి అంటే ఏమిటయ్యా? కృతి ఇంద్రియ సంయమన చిత్తైకాగ్ర్య కారణంచ. కృతి అనేటువంటి శబ్దానికి భగవత్పాదులు వారు అర్థం ఏమిటి చెప్పారంటే ఇంద్రియ సంయమనం, ఇంద్రియాలని నిగ్రహంలో ఉంచుకోవటం. అలాగే చిత్త ఏకాగ్రత కారణంచ. చిత్త ఏకాగ్రత అంటే చిత్తం ఏకాగ్రంగా ఉండడం అనేటువంటిది. ఈ రెండు లక్షణాలు ఉంటే, ఇంద్రియాల నిగ్రహంలో ఉంటే, చిత్తము ఏకాగ్రంగా ఉంటే దాన్ని కృతి అంటారు. కృతి లేకుండా సత్యము అనేటువంటి స్థితిని మనం పొందలేము. యదా వై కరోత్యధ నిష్ఠతి. ఆచరించినప్పుడే నిష్ఠ కలుగుతుంది. ఆచరణే కృతి. నా కృత్వా నిష్ఠతి. ఆచరించకపోతే నిష్ఠ లేదు. అందువలన కృతిస్త్వేవ విజిజ్ఞాసితవ్య. కృతే తెలియదగినటువంటిది. అంటే మన ఆచరణ చెయ్యాలండి. దేన్నైనా ఆచరిస్తే కానీ ఫలితం రాదు. ఏది ఆచరించకుండా ఉత్తి మనం వాచారంభణం చేస్తే లాభం లేదు. ఉపన్యాసాలు విన్నాను, నేను పుస్తకాలు చదివాను, లేకపోతే వీడియోలు విన్నాను అంటే వీడియోలు వినొచ్చును, వినకూడదని కాదు. దాన్ని నువ్వు ఆచరణలో పెట్టాలి. నువ్వు ఆచరణలో పెడితే ఎంతవరకు
ఏకాగ్రత కలుగుతున్నది, ఎంతవరకు నిలబడగలుగుతున్నావు అన్నటువంటిది నీకు తెలుస్తుంది. నీ ఇంద్రియాలు ఎంతవరకు నిగ్రహించుకోగలుగుతున్నావు అన్నటువంటిది నీకు తెలుస్తుంది. సుఖం కిమితి చేద్ భూమా సుఖమల్పేతు తన్నహి క్లిశ్నత్యల్పధనో అన్యస్మిన్ ధన బాహుల్య దర్శనాత్. ఇంకెక్కడ దగ్గర నుంచి మనం ఆ భూమా అనేటువంటి విషయంలోకి వస్తాం. భూమా అంటే ఆత్మకు సంబంధించినటువంటి విషయం. ఇది పూర్తిగా ఒక రోజులో పూర్తయ్యేటువంటి విషయం కాదు. ఎందుకంటే ఇది చాలా విస్తారమైనటువంటి విషయం, ప్రధానంగా ఆత్మకు సంబంధించినటువంటి విషయం. ముందు కొంత విద్యారణ్యుల వారు చెప్పినటువంటి విషయాల్ని చెప్పుకొని, విద్యారణ్యుల వారు చెప్పినటువంటి విషయాలకి ఇంకా మనం ఏమిటి విశేషంగా మనం తెలుసుకోవలసినటువంటి ఉన్నాయి అన్నటువంటి తర్వాత తెలుసుకోవాలి. ముందు విద్యారణ్యుల వారు చెప్పినటువంటి విషయాల్ని మనం పరిశీలిద్దాం. సుఖం కిమితి చేద్ భూమా సుఖం అల్పేతు తన్నహి క్లిశ్నతి అల్పధనో అన్యస్మిన్ ధన బాహుల్య దర్శనాత్. సుఖం కిమితి చేత్, ఏమంటే సుఖం అంటే ఏమిటండి అంటే భూమా అధికమైనటువంటిది, బహుళమైనటువంటిది, దాన్ని సుఖం అంటారండి అన్నాడు. సుఖం అంటే ఏమిటండి అని అంటే అధికమైనటువంటిది, బహుళమైనటువంటిది సుఖము. అల్పేతు తక్కువ దానికి ఎందు తన్నహి ఆ సుఖం లేదు. తక్కువ అయినటువంటి విషయాల ఎందు ఆ సుఖము అనేటువంటిది లేదు. అన్యస్మిన్ మరొక నీ ఎందు ధనబాహుల్య దర్శనాత్, ధనమును విస్తారంగా చూచినటువంటి అల్పధన నిర్ధనుడు క్లిశ్నాతి దుఃఖము పొందును. లోకంలో ఎవరి దగ్గరైనా బాగా డబ్బు ఉన్నదనుకోండి, ఆయన్ని చూస్తాం. డబ్బు లేనటువంటి వాడు నాకు ధనం లేదు, ఆయనకి అంత ధనం ఉన్నది అని దుఃఖాన్ని పొందుతాడు. అందువలన ఏది బహుళంగా ఉన్నదో అదే సుఖం అవుతుంది, కానీ ఏది తక్కువగా ఉంటుందో అది సుఖం కాదు. సుఖము అంటే ఎక్కువగా ఉన్నటువంటి సుఖం అవుతుంది. అందుగురించి లోకంలో అన్యస్మిన్ మరొకని యందు ధనబాహుల్య దర్శనాత్, ధనమును విస్తారంగా చూచినటువంటి అల్పధన నిర్ధనుడైనటువంటి వాడు, డబ్బు లేనటువంటి వాడు క్లిశ్నాతి దుఃఖాన్ని పొందుతున్నాడు. అంటే సుఖం అంటే అధికమైనటువంటిది, బహుళమైనటువంటిది, తక్కువ దానికి ఎందు సుఖము లేదు. నిర్ధనుడు బాగా ధనం కలవాన్ని చూచి దుఃఖపడతాడు అని చెప్పారు. భూమా అనేటువంటి పదానికి యో వై భూమా మహాన్, భూమా అనేటువంటి పదానికి అర్థాన్ని ఎలా చెప్పారంటే మహాన్, గొప్పది, నిరతిశయం, దానికన్నా గొప్పది లేదు, దానికన్నా గొప్పది మరొకట్లేదు, బహు అనేక రూపాలుగా ఉండేటువంటిది అన్న అర్థాల్లో ఆ భూమా అనేటువంటి శబ్దాన్ని వాడారు. అల్పే సుఖం నాస్తి, అల్పమైనటువంటి దాని యందు సుఖం లేదు. ఎందుకు లేదంటే అల్పస్య అధిక తృష్ణా హేతుత్వాత్, అల్పానికి ఇంకా కలిగితే బాగుండు, ఇంకా కలిగితే బాగుండు, ఇంకా కలిగితే బాగుండు అన్నటువంటి తాపత్రయం ఉంటుంది. ఎంత తక్కువ ఉంటే ఇంకా ఎక్కువ వస్తే బాగుండు, ఇంకా ఎక్కువ వస్తే బాగుండు, ఇంకా ఎక్కువ వస్తే బాగుండు అన్నట్టుగా ఉంటుంది. అల్పస్య అధిక తృష్ణా హేతుత్వాత్, అధికమైనటువంటి తృష్ణ హేతువుగా కనుక అల్పమైనటువంటిది సుఖం ఇవ్వదు. తృష్ణ చ దుఃఖ బీజం, తృష్ణ అనేటువంటిది దుఃఖ బీజం, దుఃఖానికి అదే బీజం. తృష్ణ దుఃఖానికి మూలం. నహి దుఃఖ బీజం సుఖం, లోకంలో దుఃఖానికి బీజమైనటువంటిది ఏదో అది ఎప్పుడు కూడా సుఖం కాదు. దుఃఖ బీజం సుఖాన్ని ఇవ్వదు కదా. తృష్ణాది దుఃఖ బీజత్వ అసంభవాత్ భూమ్నః సుఖం, తృష్ణాది దుఃఖ బీజస్య అసంభవాత్, తృష్ణాది దుఃఖ బీజాలు లేవు కాబట్టి భూమ్నః, భూమ అనేటువంటిది సుఖ కారణం అవుతుంది. తృష్ణ మొదలైనటువంటి దుఃఖ బీజాలు ఉండవు కాబట్టి భూమని సుఖము అంటారు. భూమ అంటే సుఖము అని అంటారు. భూమ్నః సుఖత్వే భూమ, భూమ్నః సుఖత్వే భూమా కః కిమల్పమితి చేచ్ఛృణు జ్ఞాతృ జ్ఞేయ జ్ఞానహీనః భూమా అవిచ్ఛేద దర్శనాత్. మన భూమ్నః సుఖత్వే భూమా కః,
కిమల్పమితి చేత్ శృణు జ్ఞాతృ జ్ఞేయ జ్ఞానహీనః భూమా అవిచ్ఛేద దర్శనాత్. భూమ్నః భూమకు సుఖత్వే సుఖము స్వరూపమైతే కహ ఏది భూమా భూమ ఏదండి? భూమ అనేటువంటి దానికి సుఖం కాని రూపం అయితే భూమ అంటే ఏమిటి? అల్పం కిం అల్పం అంటే ఏమిటి? స్వల్పం అంటే ఏమిటి? భూమ అంటే ఏమిటి? ఇది చేతృణు అయితే విను చెప్తాను. ఏమిటయ్యా? జ్ఞాతృ తెలిసేవాడు, జ్ఞేయ తెలియబడేది, జ్ఞాన తెలియడం, హీనః ఈ మూడు లేనటువంటిది భూమ. జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన హీనః భూమ. ఆ మూడు లేనటువంటిది. తెలియబడేవాడు లేడు, తెలియబడేది లేదు, తెలియటము లేదు, మూడు లేదు. ఆ మూడు లక్షణాలు లేనటువంటి దాన్ని భూమ అంటారు. దాన్ని భూమ అని పిలుస్తారు. అవిచ్ఛేద దర్శనాత్ అది విచ్ఛేదము నాశనము లేనటువంటిది కాబట్టి, దానికి నాశనం లేదు కాబట్టి, అంటే ముక్కలు ముక్కలుగా ఉన్నటువంటి దాని వల్లనే దుఃఖాలు వస్తాయి, విచ్ఛేదాల వల్లనే దుఃఖం వస్తాయి. జ్ఞాత వేరు అంటే దుఃఖం, జ్ఞేయము వేరు అంటే దుఃఖం, జ్ఞానము వేరు అంటే దుఃఖం. మూడు ఒకటే అంటే మరి దుఃఖం అనేటువంటిది ఉండదు. ఆ మూడు ఒకటే అయినటువంటి చోట దుఃఖం అనేటువంటిది ఉండదు. భూమ సుఖస్వరూపం అయితే భూమ అంటే ఏమిటి, అల్పత్వం అంటే ఏమిటి అని ప్రశ్నించారు. తెలిసేవాడు, తెలియబడేది, తెలివి అనే విభిన్నములుగా దర్శించబడితే అల్పములు, అవి వేరువేరేగా దర్శించబడితే అవి అల్పాలు అవుతాయి. ఆ మూడు అవిచ్ఛిన్నంగా దర్శించబడితే అది భూమ. ఆ మూడు కలిసి దర్శించబడితే భూమ. ఆ మూడు వేరువేరుగా దర్శించబడితే అవి అల్పములు అని చెప్పారు. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపం మాయా కార్యమిదం జగతు బహు విచ్ఛేద యుక్తత్వాత్ అల్పమిత్యభిధీయతే. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపం, జ్ఞాత తెలిసేవాడు, జ్ఞానము తెలివి, జ్ఞేయము తెలియబడేది అనే మూడు రూపాలు కూడా ఇదం జగత్తు ఈ జగత్తు మాయా కార్యం, మాయ యొక్క కార్యము. అంటే మాయ వలన ఏర్పడ్డాది ఈ జగత్తు. ఎలా ఏర్పడ్డాదండి అంటే జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన రూపాలుగా ఏర్పడ్డాది. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపం అయినటువంటి భిన్న భిన్నమైనటువంటి తత్వములుగా ఏర్పడ్డాది. ఇది మాయా కార్యమైనటువంటిది ఈ జగత్తు. బహువిచ్ఛేద యుక్తత్వాత్ అనేక రకాలైనటువంటి భిన్నత్వములు ఉండడం వలన అల్పమిత్యభిధీయతే. దీన్ని అల్పము అంటారు. దీన్ని ఎందుకు జగత్తుని అల్పము అని అంటారంటే ఇది చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా ఉంటుంది. జ్ఞాత వేరు, జ్ఞానము వేరు, జ్ఞేయము వేరు, ఇలా వేరువేరేగా ఉంటాయి కాబట్టి కర్త వేరు, కార్యము వేరు, కర్మ వేరు, కరణము వేరు, అలాగే ప్రమాణము వేరు, ప్రమాత వేరు, ప్రమ వేరు, అనేక రకాలైనటువంటి భిన్నత్వాలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి భిన్నత్వాలతో కూడుకున్నటువంటిది కాబట్టి దీనిని అల్పమైనటువంటి దాన్నిగా చెప్తారు. ఈ జగత్తును అల్పమైన దాన్నిగా చెప్తారు. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపమైనటువంటి జగత్తు మాయ వల్ల ఏర్పడ్డాది. అనేక విచ్ఛేదములు ఉండడం వలన జగత్తు అల్పమైనటువంటిది. అనేకమైనటువంటి విచ్ఛేదాలు ఉన్నాయి, ముక్కలు ఉన్నాయి కాబట్టి ఈ జగత్తు అల్పమైనటువంటిది. సత్తు భూమ అని తెలియాలి. సత్తునే భూమ అని మనం తెలుసుకోవాలి. అచ్ఛేద్యోయమదాచ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ భూమా తస్మాద్ అమర్త్యోయం అల్పం మర్త్యమతద్విధం. ఇది భగవద్గీతలో ఉన్నటువంటి ఒక శ్లోకంలా ఉన్నది. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ అన్నటువంటిది భగవద్గీతలో కూడా ఇలాంటి శ్లోకం వస్తుంది. ఇలా ఆ శ్లోకం లాగే ఈ శ్లోకం కూడా ఉన్నది. భూమ అచ్ఛేద్య ముక్కలు చేయబడదు. భూమని మనం ముక్కలు చేయలేం. అలాగే అదాహ్య కాల్చలేం, అక్లేద్య తడపలేం, అశోష్య ఎండబెట్టలేం, అతస్మాత్
అందువలన అమర్త్య నాశనము లేనటువంటిది. భోమ అనేటువంటిది అచ్ఛేద్య ముక్కలు చేయబడనటువంటిది, అదాష్ట్య కాల్చబడనటువంటిది, అక్లేద్య తడపబడనటువంటిది, అశోష్య శుష్కింపజేయబడనటువంటిది. అతస్మాత్ అందువలన అమర్త్య నాశనము లేనటువంటిది. అయం అల్ప, ఈ అల్పమైనటువంటి జగత్తు అతద్విధం అటువంటిది కాదు. మర్త్యం నాశనము కలది అంటే ఇది మొక్కలవుతుంది, ఇది కాల్చబడుతుంది, ఇది తడపబడుతుంది, ఇది ఎండబెట్టబడుతుంది. ఈ జగత్ అనేటువంటి దానికి అన్ని రకాలైనటువంటి వికారాలు ఉంటాయి. భూమకి ఆత్మకి మాత్రం ఈ రకాలైనటువంటి వికారాలు ఏవి కూడా ఉండవు. భూమ అంటే ఆత్మ ముక్కలు కాదు, కాల్చబడదు, తడిసి ముద్ద కాదు, ఎండిపోదు. అందువలన ఆత్మ నాశనము లేనిది. అల్పమైనటువంటి జగత్తు మాత్రం ముక్కలవుతుంది, కాల్చబడుతుంది, తడిసి ముద్దవుతుంది, ఎండిపోతుంది. అందువలన ఆత్మ నాశనం కలిగినటువంటిది, నశించేటువంటిది. సంసారకాల ఏవాస్తి నముక్తావల్పతా తతః ముక్తా జ్ఞాన నివర్త్యత్వాన్ మర్త్యం జగదితీర్యతే. సంసారకాలే జనన మరణ రూప జగత్తునందే అల్పత ఏవ తక్కువదనం అస్థి ఉంది. ఎక్కడున్నదండి అసలు లోకంలో జనన మరణ రూపమైనటువంటి అల్పత్వం అనేటువంటిది ఎక్కడున్నదండి అంటే సంసార కాలంలోనే ఉన్నది. సంసారంలోనే తక్కువదనం అనేటువంటిది ఉన్నది. సంసారాన్ని దాటితే తక్కువదనం అనేటువంటిది లేదు. సంసార కాలే జనన మరణ రూప జగత్తునందే అల్పతాయేవ తక్కువదనం అనేటువంటిది అస్థి ఉంది. ముక్తి యందు నా అల్పత తక్కువదనం లేదు. మోక్షంలో తక్కువదనం అనేటువంటిది లేదు. ముక్తాజ్ఞాన నివర్త్యత్వాత్ ముక్త విషయము అజ్ఞాన ప్రవృత్తి కలిగి ఉండడం వల్ల సాధారణంగా ముక్తి విషయంలో జ్ఞానం సరిగా ప్రవర్తించకపోవటం వలన ముక్తి విషయమునందు శ్రమ జాగ్రత్తగా జగత్తు మర్త్యం నశించేటువంటిది ఇతీరియతే అని చెప్పబడుతున్నది. సాధారణంగా సంసారంలోనే అల్పత్వం ఉంటుంది, ముక్తిలో లేదు. ముక్తి విషయంలో అజ్ఞాన నివర్తనం ప్రవర్తించడం అనేటువంటిది జగత్తు నశించేది అని చెప్పబడుతున్నది. జగత్తు ఎందుకు నశిస్తున్నది అని చెప్తున్నామంటే ముక్తి విషయంలో ఉన్నటువంటి అజ్ఞాన ప్రవృత్తి. మన యథార్థానికి ఆ ముక్తి విషయంలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండకపోవటం వలన తప్పుడు భావనలు కలుగుతున్నాయి. ఆ తప్పుడు భావనల వల్లనే ముక్తి కలగటం లేదు. ముక్తి కలగకపోవటం వలన జగత్తు నశిస్తున్నది అని చెప్తున్నాం. సంసార మోక్షయో భూమా విద్యతే సో అమృతత్వత అఖండైక రసానంద సోయమాత్మా స్వయం ప్రభ. ఇదంతా కూడా భగవత్పాదుల వారి యొక్క వ్యాఖ్యానానికి అతీతంగా విద్యారణ్య స్వామి వారు ప్రత్యేకించి వ్యాఖ్యానం చేసినటువంటి విషయాలు. భూమ అంటే సంసారము. భూమ సంసార మోక్షయో బుద్ధస్థితి యందు ముక్త స్థితి యందు. సంసారం అంటే బద్ధస్థితి, అంటే కట్టుబడి ఉండడం, దాన్ని సంసారం అంటారు. మోక్షం అంటే ముక్త స్థితి, అంటే విడిచిపెట్టబడి ఉండడం అంటారు. ఈ రెండు స్థితుల యందు కూడా సహా అమృతత్వత ఆ భూమ అమృతం అవటం వలన అఖండైక రసానంద అఖండమైనటువంటి ఏకరసానందం, ప్రజ్ఞాన ఘనైక రూపమైనటువంటిది, ఒకే రసస్థితి కలిగినటువంటిది, అఖండమైనటువంటిది. సహాయం ఆత్మ, ఈ ఆత్మ స్వయం ప్రభా స్వప్రకాశమైనటువంటిది. యథార్థానికి సంసారంలోని జీవుడు ముక్తుడే, ముక్త స్థితిలోని జీవుడు ముక్తుడే. జీవుడికి సంసార బంధాలు లేవు, అలాగే మోక్షం అనేటువంటి ప్రయోజనము లేదు. దేనికండి? అజ్ఞానానికే ఈ రెండు ఉన్నాయి. అజ్ఞానంతో కూడుకున్నటువంటి అహంకారానికి, చిదాభాసకి, వాస్తవానికి
బద్ధత్వము మోక్షత్వము అనేటువంటి ఉన్నాయి, కానీ చిత్తుకి లేవు. చిత్తుకి రెండు లక్షణాలు లేవు. సంసార స్థితిలో కూడా ఆత్మ ఉన్నది, ముక్త స్థితిలో కూడా ఆత్మ ఉన్నది. ఆత్మ అమృత స్వరూపం, నాశనం లేనటువంటిది. ఆత్మ అఖండైక రసానందం, అఖండమైనటువంటి ఏకరసానందం ఆత్మ. ఈ ఆత్మ తనంతట తాను ప్రకాశిస్తుంది. ఆత్మ దేశకాలాల చేత నశించేటువంటిది కాదు, శాశ్వతమైనటువంటిది. ఆత్మ ఎప్పుడూ ఉన్నా, సంసార స్థితిలో ఉన్నప్పుడు ఆత్మను గుర్తించలేము. ఏమంటే మరి సంసార స్థితిలో ఉన్నప్పుడు ఆత్మ లేదంటున్నారు. ఆత్మ లేకపోవడం కాదు, ఆత్మ ఉంది, నువ్వు గుర్తించలేకపోతున్నావు. ముక్త స్థితిలో ఉన్నప్పుడు మనం దాన్ని గుర్తించగలుగుతున్నాం. మనం ముక్త స్థితిలో ఉన్నప్పుడు, మనం స్థితి మారినప్పుడు మనం దాన్ని గుర్తిస్తున్నాం. దాన్ని మనం గుర్తించలేకపోవడం ఎప్పుడు జరుగుతున్నది? మనం బద్ధులమై ఉన్నప్పుడు దాన్ని గుర్తించలేకపోతున్నాం. అంతకు తప్పించి సంసార మోక్షాలు రెండింటిలోనే కూడా భూమా విద్యతే, ఆత్మ ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది. అది అమృతమయమైనటువంటిది, అఖండ రసైక ఆనందమైనటువంటిది. అదే అయం ఆత్మ స్వయం ప్రభ, అది స్వయంగా ప్రకాశించేటువంటిది. దానికి ఎటువంటి ఇతరమైనటువంటి వాటి వల్ల ప్రకాశించవలసిన అవసరం లేదు. మూర్ఛాసుత్యో తాదృశోయం అజ్ఞానేన తిరోహిత సమాధి సుక్తి మూర్ఛాసు భాసతే సాధనం వినా. మూర్ఛాసుత్యో తాదృశోయం అజ్ఞానేన తిరోహిత సమాధి సుక్తి మూర్ఛాసు భాసతే సాధనం వినా. మూర్ఛాసుత్యో, మూర్ఛయందు సుషుప్తి ఎందు, తాదృశ స్వయం ప్రకాశకమైనటువంటి అయం ఈ ఆత్మ అజ్ఞానేన అజ్ఞానము చేత తిరోహిత ప్రకాశించుటలేదు. మూర్ఛ సమయంలోని సుషుప్తి సమయంలోని స్వయం ప్రకాశకమైనటువంటిదే ఆత్మ అయినప్పటికీ కూడా ఆ ఆత్మ అజ్ఞానము చేతను ప్రకాశించటము లేదు. అజ్ఞానేన తిరోహిత, అజ్ఞానము చేత ప్రకాశించుట లేదు. సమాధి సుప్తి మూర్ఛాసు, సమాధి స్థితిలోని సుషుప్తి ఎందు మూర్ఛా స్థితిలోని సాధనం వినా, ఏ సాధనము లేకుండా భాసతే ప్రకాశిస్తున్నది. అంటే ఇక్కడ అతని మాట అతని స్వభచో వ్యాఘాతం అన్నటువంటి దోషం కలుగుతుంది. మూర్ఛలోని సుషుప్తిలోని ఆత్మ ప్రకాశించడం లేదు అన్నాడు. మళ్ళీ సమాధిలోని సుషుప్తిలోని మూర్ఛలోని ఆత్మ ప్రకాశిస్తున్నది అన్నాడు. అంటే అదేమిటండి, వాళ్లే ప్రకాశించడం లేదు అని చెప్పడం ఏమిటి, వాళ్లే ప్రకాశిస్తున్నారు అనడం ఏమిటి? అది వాడు చెప్పినటువంటి మాటని వాళ్లే తప్పుగా చెప్పడం కదా. అంటే కాదు, మూర్ఛలోను సుషుప్తిలోను ఆత్మ ఉన్నట్లు తెలియటం లేదు, దానికి అజ్ఞానం కారణం. అక్కడ ఏమిటన్నారు? అజ్ఞానము కారణం. అజ్ఞానేన తిరోహిత అన్నారు. అజ్ఞానము చేత తిరోహితం అంటే యథార్థానికి సుషుప్తిలోని మూర్ఛలోని కూడా ఆత్మ ఉంది. కాకపోతే ఆత్మ ఎందుకు గుర్తించబడడం లేదంటే అజ్ఞానము చేత గుర్తించబడటం లేదు. అజ్ఞానం దానికి కారణం అన్నారు. కానీ సమాధి మూర్ఛ సుషుప్తుల్లో ఆత్మ ఎటువంటి సాధన లేకుండా ప్రకాశిస్తున్నది. అంటే ఆత్మ అన్ని అవస్థల్లోనే ఉన్నది. అంటే మూర్ఛావస్థలోనే ఉంది, సుషుప్తి అవస్థలోనే ఉంది, సమాధి అవస్థలోనే ఉన్నది. అజ్ఞానం వలన ఒకప్పుడు తెలియబడదు, అజ్ఞానం వలన ఒకసారి తెలియబడటం లేదు. అజ్ఞానమే భూమన తెలియటానికి ప్రతిబంధకం. ఆత్మని తెలియకుండా మన అడ్డుకుంటూ ఉన్నటువంటిది ఏమిటంటే అజ్ఞానమే అడ్డుకుంటున్నది. భూమ ఎప్పుడూ ఉంటుంది, ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి స భూమా. భూమా అంటే భూమా అనేటువంటి అవస్థలో, ఆత్మావస్థలో ఇతరం చూడబడదు, ఇతరం వినబడదు, ఇతరం తెలియబడదు, అంతా భూమే. అవిద్యా అవస్థాయాం అన్యదర్శనానువాదేన చ భూమ్న. అవిద్యా అవస్థలో మరొక దాన్ని చూస్తాడు. అవిద్యావస్థలో ఉన్నప్పుడే
తప్పుడు చూపులు అనేటువంటివి కలుగుతాయి. తప్పుగా చూడడం అనేటువంటిది జరుగుతుంది. అలా చూడటం భూమను దర్శించడానికి విరుద్ధం. భూమని దర్శించాలంటే, ఆత్మని దర్శించాలంటే అన్య విషయాల్ని చూడకూడదు. తదభావ తదభావ విచక్షణస్య వివక్షితత్వాత్. అలా దర్శించడం అనేటువంటి దాన్ని నిషేధించడం కోసం అని చెప్పి నాణ్యత్పశ్యతి అనేటువంటి విశేషణాన్ని వాడారు. ఆత్మనే దర్శించేటువంటి వాళ్ళకి అంతటా ఆత్మ దర్శనమిస్తుంది. ఇతరులను చూస్తే ఆత్మని దర్శించడం కుదరదు. లోకంలో ఆత్మని దర్శించాలని ఎవరు అనుకుంటారో వాళ్ళు ఆత్మని మాత్రమే దర్శించాలి. శ్రవణ మననాల చేతను ఆత్మని ఎవరైతే దర్శించుకోగలుగుతున్నారో వాళ్ళు ఇతరమైనటువంటి దాన్ని దేన్ని కూడా చూడడం అనేటువంటి జరగదు అని చెప్పారు. స్వస్తి. Thank you.